తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం స్టార్ట్ చేసి 18 నెలలు పూర్తయింది. ఈ 18 నెలలలో 200 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారు. ప్రభుత్వం మీద ఈ పథకం వల్ల ఆర్థిక భారం పడినప్పటికీ మహిళలను సాధికారత వైపు నడిపించడంలో ఈ పథకం కారణమైందని చెప్పాలి. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రులకు వెళ్తున్న మహిళల సంఖ్య పెరిగింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉచిత బస్సు సౌకర్యంతో ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో గతంతో పోలిస్తే ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న మహిళా రోగుల సంఖ్య 31% పెరిగింది. దీనికి ప్రధాన కారణం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. గతంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా 35% వరకు ఉండేది. కానీ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య 60%కి పెరిగింది. అయితే సిటీలో మాత్రం బస్సుల సంఖ్య సరిపోవడం లేదు. మహిళలు నిలబడే చాలా దూరం వరకు ప్రయాణించవలసి వస్తోంది. దీనిపై ప్రభుత్వం ఫోకస్ చేయాలని చాలా మంది మహిళలు కోరుకుంటున్నారు.